ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలోని ప్రతి ఒక్క రోజు కూడాను విశిష్టమైనదే. మరి అలాంటి కార్తీక మాసంలోని గురువారం ఈ రోజు దక్షిణామూర్తికి ఇంకా దత్తాత్రేయునికి సంబంధించిన ఒక చక్కటి మంత్రాల గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నారు, అయినా కూడాను మీకు సక్సెస్ అనేది రావట్లేదు. అలాంటప్పుడు ఉద్యోగ ప్రాప్తి కొరకు తప్పకుండా చదువుకోవలసిన ఒక చక్కటి మంత్రాన్ని అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఇచ్చాను. ఆ మంత్రాన్ని మీరు 11 సార్లు ప్రతిరోజు కూడా జపించుకోవాలి. ఏ విధంగానూ మనం చెయ్యాలి అనేది వీడియో ఆఖరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంట్లోని చదువుకునే పిల్లలు ఉండేటప్పుడు ఈ మంత్రాలని చక్కగాను వాళ్ళు వల్లిస్తే చాలు, అపారమైన జ్ఞానం అనేది వాళ్ళకి కలుగుతుంది. అయితే మరి దక్షిణామూర్తి ఎవరు అనేది చాలా మందికి తెలియదు. పరమశివుని జ్ఞాన స్వరూపమే ఈ దక్షిణామూర్తి. ఎలా అయితే విష్ణువుకు హయగ్రీవుడు అని అంటామో ఆ రకంగానమాట. మరి సృష్టి మొదట్లోనే బ్రహ్మ తన సృష్టిని పెంపొందించేందుకు తన కుమారులైన సనక, సనందన, సనత్ సుజాతలు ఇంకా సనత్ కుమారులని పిలిచి తన సృష్టిని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకైతే చెప్తారు. మరి వాళ్ళకి సృష్టి అభివృద్ధి చేయడం కన్నా వాళ్ళకి జ్ఞానం పెంపొందించుకోవడం మీదే ఆసక్తి అయితే ఉంది. వాళ్ళు మేము అలా చేయలేము అని చెప్పి గురువు కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటారు. ఆ సమయంలోని లక్ష్మీదేవి, నారాయణుడు అయితే కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూసి అక్కడి నుంచి మరొక దగ్గరికి అయితే వెళ్తారు. కైలాసానికి వచ్చేసరికి స్వామివారు అమ్మవారితోనైతే కనిపిస్తారు. వారు ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. శివుడు వారి అజ్ఞానాన్ని అయితే చూస్తారు. వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అని అనుకుంటారు. అయితే మరి ఒక వటవృక్షం కింద దక్షిణామూర్తి అవతారంలోని శివుడు దక్షిణం వైపుగా కూర్చొని వాళ్ళకైతే సాక్షాత్కరిస్తారు. స్వామి తేజోవంతమైన ఆ ముగ్ధ మనోహర స్వరూపాన్ని చూసి అందరూ కూడాను అక్కడికి వెళ్లి కూర్చుంటారు. స్వామి మౌనంగానే ఉండి వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. మరి స్వామివారు ప్రత్యేకించి అలా కనిపించడానికి గల కారణాలేంటి, ఇంకా స్వామివారు ధరించే ఆభరణాలేంటి అనేది చూద్దామండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ విశేషమే. కుడి చెవికేమో మకర కుండలం, ఎడమ చెవికేమో తాటంకాలు. కుడి చెవిలో ఉన్న ఆ మకర కుండలం మగవారికి సంబంధించిన ఆభరణం, ఎడమ చెవికి ధరించినది స్త్రీల అలంకారణం. మరి ఈ రకంగాను స్వామివారు అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఇక్కడ తెలియజేసేందుకు అలా ధరిస్తారు అని అర్థం. దానివల్ల సనక సనందాదులకు పూర్తిగాను ఆ తత్వం అయితే అర్థమవుతుంది. అంటే ముందుగాను వేరుగా కనిపించిన శివశక్తులు ఇప్పుడు ఏకమై ఒకటిగా కనిపిస్తున్నాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. మరి స్వామివారు మర్రి చెట్టు క్రిందే ఎందుకు కూర్చున్నారు అని అంటే పరబ్రహ్మానికి స్వరూపమైన ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చుంటే ఆ పరబ్రహ్మాన్ని చేరుకున్నట్టే అని చెప్తారు. అంతేకాదు మర్రి చెట్టు విశ్వాసానికి ఒక గుర్తుగానైతే భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సాక్షాత్తు ఆ మర్రి చెట్టు కిందే ఉంటారని మనందరికీ తెలిసిందే. మరి అలానే మనకి గురువులైన వారి ముగ్గురు కూడాను మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారని అర్థం అన్నమాట. అయితే స్వామివారి ఎగువ కుడి చేతిలోనే అంటే పైనున్న కుడి చేతిలోని డమరుకము, దానికి జపమాల, ఇంకా ఏమో పాము చుట్టబడి ఉంటుంది. దానికి అర్థం ఏంటి అని అంటే సమయాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. సమయం ఎప్పుడూ ఆగదు, అలా నిరంతరం వెళ్తూనే ఉంటుంది. సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి అనే దాని గురించి సూచిస్తూ, అలాగే కాలం ఎలా అయితే ఆగకుండా వెళ్తుందో అలాగే మనకి కాలం మూడినప్పుడు ఆగిపోతుంది అని కూడా సూచిస్తుంది. ఎగువ ఎడమ చేతిలోని అజ్ఞాన అంధకారాలని, తిమిరాలని పోగొట్టే ఆ జ్వాలనైతే పట్టుకుని ఉంటారు. మనలో ఉండే ఆ జ్యోతిని వెలిగించుకోవడం కోసం ఒక అర్థం వస్తే, మరొకటి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం ఇంకొక అర్థం అయితే వస్తుంది. స్వామి సంహారకర్త అని కూడాను అర్థమైతే వస్తుంది. ఎడమ చెయ్యి కింది ఎడమ చేతిలోని తాళపత్ర గ్రంథాలైతే ఉంటాయి, ఎడమ కాలుని తాకిస్తూ. మరి కుడి చెయ్యి అభయముద్రలోనైతే ఉంటుంది. స్వామి యొక్క కుడి పాదం కింద మనకి ఒక మరుగుజ్జు అయితే కనిపిస్తూ ఉంటాడు. ఆ మరుగుజ్జు రాక్షసుడి పేరు అపస్మర. మరి హిందూ పురాణాల ప్రకారము అపస్మర అనేవాడు మనకి అజ్ఞానాన్ని ఇంకాను మర్తి మార్పుని
భ్రాంతిని కలుగజేస్తుంది అని అర్థం అన్నమాట. కలుగజేసేవాడు. వాడిని అణిచిపెట్టి ఆయన పాదాల దగ్గర అయితే ఉంచారు. మరి స్వామికి ప్రత్యేకమైన అలంకారాలు ఇక్కడ చూద్దామండి. పైన ఒకవైపు మణి ఉంటే మరొక వైపు చంద్రుడు, అంటే సూర్యుడికి చంద్రుడికి ప్రతీకలని చెప్తారు. అలాగే చెవుకున్న కుండలాలు అంటే చెవి రింగులు అన్నమాట. అలాగే మెడలో ఉన్న కంఠహారాలు కాంతిక అని అంటారు. అలానే చేతులకి కాళ్ళకి ఉండే కంకణాలని రుచక అని అంటారు. ఇంకా నడికట్ట అయితే ఉంటుంది. ఎలాగైతే మనకి అయ్యప్ప స్వామికి ఉంటుందో అలా కూడా వేస్తారు. కొన్ని ఫొటోస్లోని అలా కూడా ఉంటుంది. దానిని మేఖల అని కూడా అంటారు. ఈ ఆభరణాలన్నీ కూడాను మనకి జ్ఞానాంధకారాలని తిమిరాలని పోగొట్టే సూచికలుగానైతే భావిస్తారు. ఇవి ధరించడం వలన ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానం, నైపుణ్యం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని జ్ఞానానికి ప్రతీకలుగాను వీటినైతే భావిస్తారు. మరి ఇవి ఆడవాళ్లు కూడా పెట్టుకునేవే కదా. అంటే ఇక్కడ చూడండి, అమ్మ అయ్య ఇద్దరు కూడాను కలిపి ఉన్న తత్వం అన్నమాట. అందుకే కదా మన లలితా సహస్రనామంలోని సర్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని, అన్ని తంత్రాలకు మూలమైన తల్లి దక్షిణామూర్తి రూపంలోని సనక సనందాది కుమారులకు శివుని రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించిందని, శివజ్ఞానాన్ని ప్రసాదించిందని అర్థాలైతే వస్తాయి. మరి స్వామివారు ఉత్తరాది దిశలోనైతే కూర్చుని ఉంటారు. మరి ఆ దిశగా మనం చూస్తున్న వారికి, ఎవరైతే మనం చూస్తూ ఉంటామో స్వామివారిని, వారి ఉత్తర దిశ వెనక్కైతే కనిపిస్తుంది, వెనకనైతే ఉంటుంది. అటువంటి వారు వెనక్కైతే చూడరు. అంటే అక్కడ మృత్యువుని చూడరు అని అర్థం వస్తుందన్నమాట. స్వామి వారిని ఎవరైతే ధ్యానిస్తూ ఆయన్నే పూజిస్తూ ఉంటారో వారికి మృత్యు అనేదే ఉండదు. మరి ఇక్కడ గూఢ అర్థం ఏంటి అని అంటే, అజ్ఞానం అనే మృత్యువులోకి మనం వెళ్ళకూడదని ఇక్కడ అర్థం అయితే వస్తుంది. దాక్షిణ్య భావానికి ప్రతిరూపమే దక్షిణామూర్తి. మరి స్క్రీన్ పైన వస్తున్న ఈ మంత్రాన్ని ఎవరైతే 11 సార్లు జపిస్తారో అటువంటి వారికి ఉద్యోగం అయితే వస్తుంది. ఉద్యోగం లేదు అనుకున్నవారు, మరి చదువు కావాలి అనుకున్నవారు మరొక మంత్రం అయితే వస్తుంది. చూడండి, ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించుకోండి. మంచిగానైతే మీకు చదువులోని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకైతే సాగిపోతుంది. మర్చిపోతూ ఉంటారు కొంతమంది, ఎంతో చదువుతారు కానీ పరీక్షలకు వెళ్ళేసరికి అక్కడ మర్చిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ మంత్రం అయితే బాగా పనికి వస్తుంది. మరి ఇప్పుడు గురు దత్తాత్రేయుని మంత్రం, అది కూడాను చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి బాగా పనికి వస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడాను మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. ఏది మీకు సులువుగా ఇంకా దాని మీద నమ్మకం ఉందో అది చేసుకోండి. నమ్మకమే మన బలం. నమ్మకంతోనే జీవితం అయితే నడుస్తుంది. అయితే అటువంటి నమ్మకాన్ని దేవుడి మీద పెట్టుకోవడంలో తప్పేమీ లేదని నా ఉద్దేశం. ఇటువంటి కార్తీక మాసంలోని ఈ మంత్రాలు మీరు ఉపదేశం తీసుకున్నట్టుగా స్వామివారి ఎదుటన ఒక పేపర్లో రాసి, అది మీ అమ్మగారి చేతనో లేదంటే మీ నాన్నగారి చేతుల నుంచో అక్కడి నుంచి తీసుకుంటే మీకు ఆ మంత్రం అనేది ఉపదేశించినట్టుగా అవుతుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడాను సాధన చేసుకోండి. ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడాను మీరు సాధన అయితే చేసుకోవచ్చు. మరి ఇటువంటి అద్భుతమైన మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదు ఈ రోజు అవ్వలేదు అనుకుంటే మరొక గురువారం నాడు మీరైతే చేసుకోవచ్చు. మరి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.